సినిమాలను కొత్తగా రిలీజ్ చేస్తున్నారు. అదే రీ రిలీజ్. ఇండస్ట్రీలో ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. తమ అభిమాన హీరో పాత సినిమాలను మరోసారి థియేటర్లో చూసే అవకాశం కలుగుతోంది. పాత సినిమాలను ఇప్పుడు థియేటర్స్లో చూడడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తుండడం విశేషం. దీంతో పాత సినిమాలు మళ్ళీ థియేటర్లకు వచ్చేందుకు క్యూ కట్టాయి. మరి ఇప్పటి వరకు థియేటర్స్లోకి వచ్చిన రీ రిలీజ్ సినిమాలు ఏంటో, ఈ రీ రిలీజ్ ట్రెండ్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. స్టార్ హీరోల నుంచి సినిమా రావాలంటే మినిమం ఏడాది వెయిట్ చేయాల్సిందే. ఓ సినిమా వచ్చిన ఏడాది తర్వాత గానీ మరో సినిమా రావడం లేదు. మరి ఈ గ్యాప్లో ఫ్యాన్స్ ఏం చెయ్యాలి? ఇప్పుడు దీనికి సమాధానం దొరికేసింది. అదే రీ రిలీజ్. అవును, ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఇప్పుడు తమ ఫేవరెట్ స్టార్ హీరోల పాత హిట్ సినిమాల్ని మరోసారి థియేటర్లో చూసి ఆనందిస్తున్నారు. కొత్త సినిమా కోసం ఎదురుచూసే బదులు సూపర్ హిట్ సినిమాలను మళ్లీ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. అసలు రీ రిలీజ్ ట్రెండ్ ఏ సినిమాతో స్టార్ట్ అయ్యిందంటే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాతో. ఈ మూవీని రీ రిలీజ్ చేస్తే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో మహేష్ బాబు నటించిన ఒక్కడు, బిజినెస్ మెన్ సినిమాలను కూడా రీ రిలీజ్ చేశారు. వీటిలో బిజినెస్ మెన్ మూవీ అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసి రీ రిలీజ్ లో కూడా రికార్డ్ క్రియేట్ చేయడం విశేషం. మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా బిజినెస్ మ్యాన్. ఈ మూవీకి రీ రిలీజ్ లో భారీ స్పందన లభించింది. 4K టెక్నాలజీతో అభిమానుల ముందుకొచ్చిన ఈ సినిమాకు ముందుగానే భారీ అడ్వాన్స్ బుకింగ్ కనిపించింది. దీంతో ఈ సినిమా రికార్డు కలెక్షన్స్ అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక సహా ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్లోనూ రిలీజ్ చేశారు. ఏపీ, నైజాంలో కలిపి 4.37 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు, ఓవర్సీస్లో 35 లక్షలు, మిగతా రాష్ట్రాల్లో 26.8 లక్షలు, కర్ణాటకలో 27.3 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. అలా ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో కలిపి మొత్తంగా 5.31 కోట్ల వసూళ్లను అందుకోవడంతో పాటు ఇప్పటివరకు జరిగిన రీ రిలీజ్ సినిమాలన్నింటిలోనూ భారీ వసూళ్లను సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. మహేష్ బాబు తర్వాత రీ రిలీజ్ ట్రెండ్ లో జోరు చూపించారు బాలయ్య. నటసింహం నటించిన సమరసింహారెడ్డి, నరసింహానాయుడు సినిమాలతో పాటు కెరీర్ క్లాసిక్ గా నిలిచిన భైరవ ద్వీపం కూడా థియేటర్స్ లోకి వచ్చింది. అయితే బాలయ్య కెరీర్ లో ఫ్లాప్ గా నిలిచిన పల్నాడు బ్రహ్మనాయుడు కూడా రీ రిలీజ్ చేయడం విశేషం. ఇటీవల లెజెండ్ మూవీ రిలీజ్ అయి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా లెజెండ్ మళ్లీ థియేటర్స్ లోకి వచ్చింది. బాలయ్య అంటే మాస్, మాస్ అంటే బాలయ్య. నందమూరి బాలకృష్ణ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. సినిమా ఏదైనా సరే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయాల్సిందే. ఇక బాలయ్య, బోయపాటి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కాంబో తలుచుకుంటేనే రికార్డులు గుర్తుకొస్తాయి. మరోసారి ఆ కాంబోలో వచ్చిన మూవీ లెజెండ్ను రీ రిలీజ్ చేశారు. 10 ఏళ్ల తర్వాత మళ్లీ లెజెండ్ మూవీని థియేటర్స్లో చూసి నందమూరి ఫ్యాన్స్ తెగ సంబరపడ్డారు. ఈ సినిమాకి అనూహ్య స్పందన లభించింది. మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన తెరపై కనిపిస్తే చాలు అభిమానులకు పూనకాలే. ఇప్పటి వరకు చిరు ఎన్నో సినిమాలతో విజయాలు సాధించారు. ప్రేక్షక అభిమానులను ఎంటర్టైన్ చేశారు. నేటికి యంగ్ హీరోలకు గట్టిపోటు ఇస్తూ వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకెళ్తున్నారు. అయితే చిరు నటించిన సినిమాల్లో ఏ సినిమాలను రీ రిలీజ్ చేశారు? విజయ్ బాపినీడు దర్శకత్వంలో 1991లో రూపొందిన గ్యాంగ్ లీడర్ బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచింది. చిరంజీవి హీరోయిజం, డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడించేస్తా అనే డైలాగ్ పాపులర్ అయింది. విజయ్ బాపినీడు కథను అందించిన ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ రాశారు. విజయశాంతి హీరోయిన్ గా నటించింది. శరత్ కుమార్, సుమలత, మురళీమోహన్ కీలక పాత్రల్లో నటించారు. 50కి పైగా థియేటర్లలో శతదినోత్సవాన్ని జరుపుకుంది. ఈ సినిమాను హిందీలో ఆజ్కా గూండారాజ్ పేరుతో రీమేక్ చేశారు. హిందీ రీమేక్లో చిరంజీవి హీరోగా నటించాడు. బాలీవుడ్లో ఈ సినిమా 27 లక్షలకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ మూవీని రీ రిలీజ్ చేశారు. ఈ సినిమాతో పాటు ఘరానా మొగుడు కూడా మళ్లీ థియేటర్స్లోకి వచ్చింది. రీ రిలీజ్ లో అందరికంటే ఎక్కువ సినిమాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖాతాలో ఉన్నాయి. పవన్ కెరీర్ లో మర్చిపోలేని సూపర్ హిట్ అయిన సినిమాలు దాదాపు రీ రిలీజ్ అయ్యాయి. ఇంతకీ పవన్ నుంచి ఏ సినిమాలు రీ రిలీజ్ అయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం. పవర్ స్టార్ కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా తొలి ప్రేమ. ఈ సినిమా అప్పట్లో సంచలనం. ఈ సినిమా 21 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. 3 సెంటర్లలో 200 రోజులు ఆడింది. హైదరాబాద్ సంధ్య 70mm 217 రోజులు ఆడింది. గుంటూరులో 224 రోజులు, వరంగల్లో 300 రోజులు ఆడింది. అంతటి సంచలన విజయం సాధించిన తొలి ప్రేమ సినిమా రీ రిలీజ్ చేస్తే అనూహ్యమైన స్పందన లభించింది. తొలి ప్రేమతో పాటు ఖుషి, తమ్ముడు, సుస్వాగతం, గబ్బర్ సింగ్, గుడుంబా శంకర్ తదితర చిత్రాలు రీ రిలీజ్ అయ్యాయి.
టాలీవుడ్ లో మాస్ ఫాలోయింగ్ ఉన్న మరో హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆది సినిమాతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. చాలా తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోగా ఎన్టీఆర్ రికార్డ్ క్రియేట్ చేయడం విశేషం. RRR మూవీతో ఏకంగా గ్లోబల్ స్టార్ అయ్యాడు ఈ యంగ్ టైగర్. ఓవైపు దేవర, మరోవైపు వాటు సినిమాలు చేస్తున్నాడు. అయితే రీ రిలీజ్ లో కూడా ఎన్టీఆర్ తన మార్క్ చూపించాడు. ఇంతకీ ఎన్టీఆర్ రీ రిలీజ్ సినిమాలు ఏంటి? మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఆది సినిమాకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ చిత్రమే ఎన్టీఆర్ ను యాక్షన్ మాస్ హీరోగా మార్చింది. హీరోగా ఎన్టీఆర్ కు 4వ చిత్రమైన ఆది బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. కెరీర్ తొలినాళ్లలోనే ఆయనను స్టార్ హీరో రేంజ్కు తీసుకువెళ్లింది. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఆది సినిమా 2002లో రిలీజ్ అయింది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామాగా ఆది వచ్చింది. స్టూడెంట్ గా ఫ్యాక్షన్ లీడర్ గా ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపారు. ఆ ఆది సినిమా మళ్లీ థియేటర్లలోకొచ్చింది. 22 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ లోనూ ఆదికి మంచి ఆదరణ లభించింది. సింహాద్రి సినిమాను కూడా రీ రిలీజ్ చేస్తే 4,60,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఈశ్వర్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఛత్రపతి మూవీతో మాస్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక బాహుబలి మూవీతో పాన్ ఇండియన్ స్టార్ అయ్యాడు. ప్రభాస్ సినిమా రిలీజ్ చేస్తే ఫస్ట్ డేనే 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటే ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కల్కి అంటూ పాన్ వరల్డ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి ప్రభాస్ నుంచి వచ్చిన రీ రిలీజ్ సినిమాలు ఏంటి? ప్రభాస్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో ఒకటి ఛత్రపతి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి మూవీ ప్రభాస్ కు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించింది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మదర్ సెంటిమెంట్ ను ఈ సినిమాలో చూపించాడు రాజమౌళి. ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు. 4K వెర్షన్ లో రీ రిలీజ్ చేస్తే, కొత్త సినిమాను రిలీజ్ చేస్తే ఎంతటి ఆదరణ లభిస్తుందో అంతలా ఛత్రపతి రీ రిలీజ్ కు స్పందన వచ్చింది. ఛత్రపతి మూవీతో పాటు బిల్లా, మిర్చి, యోగి చిత్రాలను రీ రిలీజ్ చేశారు. వీటికి మంచి స్పందన లభించింది. బాహుబలి మూవీని రీ రిలీజ్ చేస్తే డార్లింగ్ ఫ్యాన్స్ చూడాలి అనుకుంటున్నారు. మరి త్వరలో బాహుబలి మూవీని కూడా రీ రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా దూసుకెళ్తున్నాడు. ఆగస్టు 15న పుష్ప 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇక అల్లు అర్జున్ రీ రిలీజ్ సినిమాల విషయానికి వస్తే 4 సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇంతకీ ఆ 4 సినిమాలేంటి? అల్లు అర్జున్ కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా ఆర్య. వన్ సైడ్ లవ్ అంటూ సుకుమార్ సరికొత్త ప్రేమ కథను తెరపై ఆవిష్కరించారు. ఇటీవల ఈ సినిమా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్పెషల్ ఈవెంట్ కూడా చేశారు. ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆర్యతో పాటు దేశముద్రు, హ్యాపీ, జూలై సినిమాలు కూడా రీ రిలీజ్ అయ్యాయి. వీటికి ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా కె విజయ్ భాస్కర్ తెరకెక్కించిన మూవీ మన్మధుడు. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవడమే కాదు, మన్మధుడిగా నాగార్జునకు మంచి పేరు తీసుకువచ్చింది. ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు. ఇటీవల మనం సినిమా రిలీజ్ అయి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రీ రిలీజ్ చేశారు. అయితే మనం సినిమాను హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఈ 3 కేంద్రాల్లోనే రీ రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? నాగార్జున నటించిన శివ సినిమాను 4K వెర్షన్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. అలాగే అన్నమయ్య సినిమాను రీ రిలీజ్ చేయాలనే డిమాండ్ కూడా ఉంది. మనం సినిమాను రీ రిలీజ్ చేస్తే మనం టీం కూడా థియేటర్లోకి వెళ్లి సినిమా చూడడం విశేషం. ఇలా చేయడం వలన రీ రిలీజ్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలైన సూర్య, సన్ ఆఫ్ కృష్ణన్, ధనుష్, రఘువరన్ బీటెక్ సినిమాలు కూడా రీ రిలీజ్ చేస్తే విశేష ఆదరణ లభించింది. అయితే పాత సినిమాలను చూస్తున్నారు కదా అని ఏ సినిమాను పడితే ఆ సినిమాను రిలీజ్ చేసేస్తున్నారు. దీంతో రీ రిలీజ్ సినిమాల విషయంలో ఆడియన్స్ లో ఆసక్తి తగ్గింది. ఇది గమనించే మనం సినిమాను కేవలం 3 కేంద్రాల్లోనే రీ రిలీజ్ చేశారు. ఈ ప్లాన్ వర్కౌట్ అయింది. కొన్ని భారీ క్రేజీ సినిమాలను సైతం రీ రిలీజ్ చేస్తే అంతగా ఆదరణ లభించడం లేదు. ముఖ్యంగా మగధీర సినిమాను రీ రిలీజ్ చేస్తే అంతగా ఆదరణ లభించలేదు. నిర్మాతలు కూడా ఇది గమనించి రీ రిలీజులు తగ్గించారు. దీంతో రీ రిలీజుల ట్రెండ్ ఎండ్ అయినట్టే అనే టాక్ వినిపిస్తోంది. చూశారు కదా ట్రెండ్ అండ్ స్పెషల్ ప్రోగ్రామ్. వచ్చే వారం మరో స్పెషల్ ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.